ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తన ప్రజలు తన యందు భయభక్తుల వారికి ఇచ్చే జెండా ఇది. అంటే ధ్వజం, విజయం అని కూడా అనొచ్చు. దీని సూచన జెండా ఎగిరేస్తుందంటే విజయానికి సూచన. 15 ఆగస్టుకు జనవరి 26కు మన భారతదేశపు జెండా ఎగరేస్తాం. మనం జెండే ధ్వజం అన్నట్టు మన గర్వకారణం మన జెండాను చూసినప్పుడల్లా మనం. ఎందుకంటే నా దేశపు జెండా, ఏ జాతి, ఏ కులం, ఏ మతం, ఏ భేదం అనేది ఏమీ లేదు. నువ్వు ఏ దేశంలో పుట్టి, ఏ దేశంలో పుట్టినవాడు, ఏ రాష్ట్రంలో పుట్టినా, ఏ భాష మాట్లాడినా మన భారతదేశపు జెండా ఎగిరేసినప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అంతే, ఇది నా దేశం అనే గర్వకారణం ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు తన యందు భయభక్తుల వారికి కూడా ఒక ధ్వజాన్ని దేవుడు ఇచ్చేన్నాడు. అంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది గ్యారెంటీగా. ప్రతి దేశానికి ఒక జెండా. అంతేకాదు ప్రతి పార్టీకి కూడా ఒక జెండా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా దేవుడు మనకు ఒక ధ్వజం, భయభక్తుల వారికి ఒక జెండా ఇచ్చాడు. ఆ జెండా నీ జీవితంలో ఎగిరిందా? ఎప్పుడైనా ఎగిరేసావా? ఆ ధ్వజాన్ని ఎత్తావా? ఒకసారి యెరూషలేముకు యేసుతో వెళ్తున్న వారందరూ కూడా వారి బట్టలు పట్టుకొని ఎగరేస్తూ, యేసు పేరిట వచ్చిన వానికి జయము కలుగునుగా కానీ కేకలేస్తూ, వారు చేతులు ఆడిస్తూ, పైకి లేపుతూ, జెండా ఎగరేస్తూ సంతోషంతో వచ్చారు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితానికి దేవుడు ఒక జెండా ఇచ్చాడు. జెండాను ఎగరేసే శక్తి, సామర్థ్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు ఏకాకివైనా, దేవుడు విడిచిపెట్టాడన్న భావనని కలిగిన, దేవుని నామము నీ నోట ఉన్నంత కాలం, దేవుని జెండా యేసు రక్తం నీ మీద ఉన్నంత కాలం నువ్వు విజయానికి సంకేతమే. అంటే విజయములో నువ్వు ఖచ్చితంగా పాలు పంచుకోగలవు. విజయము నీకు దగ్గరగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నంజే ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు అంటూ నీ ప్రియులు విమోచించబడినట్లుగా నీ కుడి చేతి నన్ను రక్షించి నాకు ఉత్తరం. ధ్వజం ఎత్తడమే కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తన ప్రియులు విమోచించబడినట్లుగా, అంటే మనం విమోచించబడినట్లుగా ఆయన కుడి చేత మనం రక్షిస్తాడు. మనం విమోచించబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనంటే విమోచించబడిన వారు, అంటే లోకము నుంచి ప్రత్యేకించబడిన వారు మనం. కాబట్టి మనకంటూ ఒక విజయ సంకేతం ఉన్నది. మన ప్రపంచంలో ఒక సమస్య వచ్చిందంటే అనేక రకాలుగా మనుషులు పరుగులు తీస్తారు లోకం వైపు, ప్రజల వైపు. వారికున్న అనుభవాన్ని బట్టి, లేకున్న వారికున్న స్థితిగతులను బట్టి వారి పరిధిలో వారు ప్రయాణం చేస్తారు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం, మనకున్న ధ్వజం అదొకటి, యేసు రక్తం, యేసు నామం. ఈ నామాన్ని బట్టి, యేసు రక్తాన్ని బట్టి మనం ఖచ్చితంగా జయం పొందగలమని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంచే దేవుడు మనని ఎప్పటికైనా ఏ స్థితిలో రక్షిస్తాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఎప్పుడు ఏనాడు కూడా మనని విడిచిపెట్టినట్టు అనిపించదు. కానీ మనకు అనిపిస్తుంది, మనకున్న సమస్యను బట్టి, మనకున్న బాధను బట్టి, మనకున్న వేదన బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అని. కానీ ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు, మర్చిపోడు. దావీదుకి మనకే ఈ సమస్య ఉంటే, అసలు దావీదు పట్టణంలో లేకుండా నిత్యం అరణ్యములోనే బతికాడు కదా, మరి అతనికి ఏమనిపించాలి? క్రూర జంతువుల మధ్య, అదేవిధంగా అరణ్యములో ఏ ఆహారం అతనికి అనుకూలంగా లేదు, అయినా కూడా అడవిలో ఎన్నో సంవత్సరాలు అడవిలోనే బతికాడు. మరి ఎప్పుడు అతను అనుకోలేదు, నా కోట, నా కొండ, నా దుర్గమ, నా శైలమా, నా దేవుడు, నా ఆశ్రయ స్నానమా, ఇవే పలికాడని. ఎవరు లేకున్నా తన సొంత వారే, నానేవారే పగబట్టి చంపడానికి వచ్చినా కూడా అతను ఆ మాట మలకగలిగాడంటే, మనం అన్నీ ఉండి కూడా ఎవరో ఒకరు ఎవరినో మనం కోపపడితే దానికి మనం భయపడిపోతాం, వణికిపోతాం. ఎందుకు ఇలా చేస్తున్నారని. వాటి ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఏంటంటే, నువ్వు సత్యము కలిగి ఉంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు జెండా ఎగరేయగలవు. అంటే నువ్వు విజయం పొందగలవు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికైనా మనకు జయం కలుగుతుంది కదా. అపజయం అనేది మన లైఫ్లో రాదు. వచ్చినట్టు ఓడినట్లు అనిపిస్తుండొచ్చు, అంతే, అంత మటుకి. ఇప్పుడు తట్టు తాకింది అనుకోండి, పడిపోయే పరిస్థితి ఎదురవుతుంది.
ఇట్లా పడిపోతున్న టైంలో బైబిల్ అంటుంది, యెహోవా నా చెయ్యి పట్టుకొనెనని. హల్లెలూయా. మనకున్న ధైర్యం అదొక్కటే. దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు, నేను విడిచిపెట్టు. ఖచ్చితంగా పరిస్థితులకి వెళ్ళి నేను బడిలాగి నిలబెడతాడు. దుష్టుడు అంటాడు, వీని పని అయిపోయింది, వీడు చాప్టర్ క్లోజ్ అనుకుంటారు, కానీ దేవుడు అంటాడు అప్పుడే నీ అధ్యాయం స్టార్ట్ అయిందని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ స్థితిని మార్చగల దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకోసమే మనము సత్యము కలిగి ఉండాలి. సత్యం అంటే ఏంటిది? యేసే సత్యం అని బైబిల్ అంటుంది. సత్యం అంటే ఎవరు? యేసే సత్యం. నేనే సత్యము, మార్గము, జీవం అని అన్నాడు. ఇంకోటి సత్యం అంటే ఏంటిది? నీ వాక్యమే సత్యం అని అన్నాడు. మళ్ళీ అంతేకాదు, వాక్య సారాంశమే సత్యం అన్నాడు. అంటే యేసుని కలిగి ఉండాలి, వాక్యమును కలిగి ఉండాలి. వాక్యం ఒకటే కాదు, వాక్య సారాంశం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా జయకేతనం ఎగరేయగలం, మనకు విజయం ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అందుకోసమే యేసు నామాన్ని మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. మన జీవితంలో అది ఉన్నంత కాలం మనం రక్షించబడుతూనే ఉంటాం. ప్రమాదాలు రాక తప్పవు, కానీ ప్రమాదాలకు వెళ్ళి కాపాడక తప్పదు. దేవుడు ఖచ్చితంగా మన విజయం ఇచ్చేది అదొకటే. అంచే దేవుడు తన పరిశుద్ధుల తోడని మాట ఇచ్చిన్నాడు, నేను హర్షించేదను అని అంటాడు. ఏమని హర్షించి దేవుడు? నేను హర్షించేదను, శేకమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించేదను. అంటే దేవుడు వాగ్దానం ఇజ్రాయెలుకు శేకమని, సుక్కోతు లోయ వారికి నేను అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి హర్షించు, నేను హర్షిస్తున్నాను అంటాడు. కాబట్టి దేవుని పరిశుద్ధులందరితో మాట ఇచ్చినాడు దేవుడు. మనం నేనెన్నడూ విడువను ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అది మనం నమ్మాలంతే. అది నమ్మినట్లయితే దేవుడు నీకు ఏదైతే మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తుంది. అది ఎప్పటికైనా మనం మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపో. అటు మర్చిపోని దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ధైర్యపడాలి, దాన్ని బట్టి మనం అతిశయపడాలని దేవుని వాక్యం అంటుంది. అయితే ఈ భక్తుడు ఇంకో మాట కూడా ప్రాముఖ్యమైన మాట మాట్లాడు. ఏమనంటే 11వ వచనంలో, మనుషుల సహాయం వ్యర్థము, మేము శత్రువుల చేత ఓడిపోకుండా నీవే మాకు సహాయం అనుగ్రహించు. ఈ కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం వెంటనే మనుషుల దగ్గరికి సహాయానికి వెళ్తాం. ఈవిడైతే సహాయం చేస్తాడు, ఈ లీడర్ సహాయం చేస్తాడు, లేదా ఆ పెద్ద మనిషి మనకు సహాయం చేస్తాడని. కానీ బైబిల్ ఏమంటుందంటే మనుషుల సహాయం వ్యర్థం. ఎంతమంది ఎన్ని రకాలుగా ఉండాలి, ఎన్ని పలుకుబడి ఉన్న, ఎంత జ్ఞానవంతుడు కానీ, ఎంత బలవంతుడు కానీ, హోదా పదవిలు ఉన్నా కానీ వాని సహాయం మనకు వ్యర్థమే. కాబట్టి దేవుడు ఏ లీడర్ ఎవరి దగ్గరికి పోయినా చూద్దాం లే అని అంటాడు, కానీ చేస్తే కంపల్సరీ అన్నాడు. చూద్దామంటాడు, ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ వాని సహాయం వ్యర్థమే. దేవుడు అంటున్నాడు. అంతే ఈ భక్తుడు అంటున్నాడు, మనుషుల సహాయం వ్యర్థం ప్రభువా, అంతే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు కూడా సహాయం చేయకపోతే మాకు సహాయం చేయి. మా శత్రువును ఓడిపోకుండా, మా శత్రువుల చేత ఓడిపోకుండా ఉన్నట్లు మాకు సహాయం చేయి. కాబట్టి ఆ విధమైన సహాయాన్ని దేవుడు ఇవ్వగలడు. భక్తుడు అంటున్నాడు, నేను జెండా ఎగరేశాను, నేను పడిపోకుండా నన్ను కాపాడేవాడు, నాకు విజయం ఇచ్చేవాడు, నేను విమోచించబడిన వాడును, నన్ను రక్షించేవాడు. కాబట్టి ఇంత జరిగినా కూడా నేను మనుషుల సహాయాన్ని వ్యర్థం కోరొద్దు ప్రభు, నీ సహాయానికి వచ్చాను, నీవే నా సహాయకుడు, నాకు సహాయం చేయని దేవుని పాదాలు పట్టుకుని మనం అడగగలగాలి. అప్పుడు దేవుడు మనకు ఆ పరిస్థితుల నుంచి మనం మార్చి మనకు విజయాన్ని ప్రాప్తి కలిగించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంతేకాదు ఒక మంచి మాట ఈ వచనంలో లాస్ట్ వచనం, దేవుని వలననే జయము నొందుదుము, మా శత్రును అణగదొక్కువాడు ఆయనే. అంటే దేనివల్ల ఇప్పుడు మనకు జయం కలుగుతుందంటే దేవుని వలన మనకు జయం కలుగుతుంది. కాబట్టి దేవుడు మన విజయం, అంతకు మించి ఇంకెవరు లేరు. కాబట్టి ఈ లోకంలో ప్రియ సోదరి సోదరుడు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఓడిపోయావేమో, నువ్వు ఫెయిలియర్ అయిపోయినావేమో, లేదా నీ కుటుంబంలో వేజారిపోయావేమో, లేదా ఒంటరితనములో పోరాడి గెలవలేక రాజ్యపడిపోయామో లోకముతోటి, సాతానుతోటి. దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని వలనే నీకు జయము పొందుతావు, దేవుని వలనే నీకు జయం కలుగుతుంది. కాబట్టి నువ్వు దేవుని వైపు రా. మనుషుల సాయం పరుగులు తీయకు. మనుషుల సాయం తాత్కాలికమైనది, దేవుని సాయం శాశ్వతమైనది. అంచాడు, ఆయన కృప శాశ్వతమైనది అని. ఆయన ఒకసారి పట్టాడంటే ఆయన వదిలిపెట్టాడు కదండి. మనకు ప్రపంచంలో ఎంతో మంది లాయర్స్ ఉన్నారు, కానీ మన తరఫున వాదించే లాయర్ కూడా డిఫెన్స్ లాయర్. మన తరఫున డిఫెన్స్ చేస్తాడు మనం. ఆ లాయర్ ఎప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడల్లా మన పక్షం నిలబడతాడు, డిఫెన్స్ చేస్తాడు.
అటువంటి లాయర్ మనకున్నాడు, అటువంటి దేవుడు మనకున్నాడు కదా. కాబట్టి అందుకోసం అంటున్నాడు, నేను డిఫెండ్ చేస్తాను, నేను కాపాడనీకే నేను ఉన్నాను కదా. లోకములందరూ నేను నిందెత్తిపోయొచ్చు, లోకమంతా నేను నిందించవచ్చు, నేను వేధించవచ్చు, నేను నాశనం చేయాలని కోరుకోవచ్చు, కానీ డిఫెండ్ చేసేవాడిని నేను ఉన్నాను. ఎందుకంటే నా జనితైక కుమారుని నీకు ఇచ్చాను, అతని కోసం నేను డిఫెన్స్ చేయలేకపోయాను. అతనే నా ప్రాణాన్ని నా ఇష్టంతో అతన్ని నేను అప్పచెప్పాను. ఎందుకంటే నిన్ను డిఫెన్స్ చేయడానికి, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి మనకు ఈ రోజున దేవుడు విజయం ఇచ్చాడు. వాడు ప్రియా దేవుని సంగమ దేవుడు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వలన నువ్వు విజయం పొందుతావు, ఇంకెవరి వల్ల విజయం పొందలేవు. కాబట్టి నువ్వు అనుకోవాల్సిన మాట ఏంటంటే, నేను దేవుని వలన జయం పొందగల. అయితే దేవుని వల్ల జయం పొందగలవనంటే నువ్వు సత్యమును కలిగి ఉండాలి, రెండోది భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రెండు మనకు ముఖ్యమైనవి. ఒక మాట గత రాత్రి నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, నేను ఒక అంశం చదువుతున్న, ఒక పాట చదువుతున్నప్పుడు యాకోబు అతని మోసగాడు. అయితే మోసగాడే ఎంత మోసం అంటే అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, పేరు మార్చుకున్నాడు, ఎంతో ఎంతో తిప్పలు పడ్డాడు. ఎంత మోసగాడైనా కానీ నమ్మకం వదలలేదు దేవుని మీద. అదే ఆయనకు ప్లస్ పాయింట్. అంతేకాకుండా నమ్మకాన్ని వదలలేదు. మనుషుల దగ్గర, అందరి దగ్గర నోరు తప్పించి మాట్లాడినేమో కానీ దేవుని దగ్గరకు వస్తే మాత్రం నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇది అతనుకున్న గుడ్ క్వాలిటీ. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే, నిజంగా మనం అప్పుడప్పుడు మన మైండ్ సరిగా పని చేయకుండొచ్చు, మన మాట సరిగా మాట్లాడకుండొచ్చు, కొందరిని హట్ చేసి ఉండొచ్చు, లేదా కొందరిని వేదన కలిగించి ఉండొచ్చు మనం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నమ్మకాన్ని వదలదు దేవుని దగ్గర. నీ పక్కన 1000 మంది పట్ట, నీ కొడు పక్కన 10,000 మంది కూడా అపాయానికి రాదనడు. కానీ అతను ఆ వైపు చూడటం మనం ఏమన్నా కానీ దేవుడి మీద నమ్మకం వదలొచ్చు. నాకు దేవుడు ఖచ్చితంగా సాయం చేశాడని స్థిర తీర్మానం కలిగి ఉండాలి నేను దేవుని వాక్యం. వాడు ఆ విధమైన ఆ స్థిర తీర్మానం కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడి నుంచే దేవుని వలన మేము జయం పొందగలమన్నాడు. ఈ రోజున ప్రియా సోదరుడా, నువ్వు దేవుని వల్ల జయం పొందగలగాలి అంటే నీవు సత్యమును కలిగి ఉండాలి. ఈ లోకం అసత్యములో ఉన్నదంతా, ఈ లోకమంతా అసత్యములు ఉన్నది, అసత్యములో మునిగిపోతున్నది, అసత్యములోకి వెళ్ళి బయటికి రాలేకపోతుంది. సత్యాన్ని బోధిస్తే ఇది మృత ప్రచారం అని అంటుంది. సత్యాన్ని బోధిస్తే ఇంకో రకమైన మాట మాట్లాడుతారు, ఇది బయటి దేశపు మతం అని అంటుంది. మరి దేవుని వాక్యం ఏంటంటే, యేసు రక్తములో కడగబడిన తర్వాత ఒక ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నది ఏంటంటే, బ్రదర్ పాస్టర్ గారు మనం ఓసీ కదా అని అంటున్నాం. మనం ఓసీ కదా అంటే మనమంతా హయ్యర్ క్యాస్ట్ కదా అని. నన్ను ఏసీ రక్తంలో పడ్డానికి ఓసీ బీసీ ఏంది? ఓసీ లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, అసలు ఏది లేదు. ఇది చాలామంది క్రైస్తవులు పోలేదు కులపిచ్చి. ఇక లోకంలో ఎలా పోతుందండి? యేసు నమ్మిన నీకే మనోడా కాదా అని నువ్వే మాట్లాడబడుతుంది, మనమే మాట్లాడబడుతుంది. 2 3 అడుగుతారు మళ్ళీ. ఇంకా సంబంధం చేయదు 2 3 అని. నాకు అర్థం కాలేదు కొత్తలో వచ్చినప్పుడు. రాను దిగుతున్న కొద్దీ దీని లోతు అర్థమవుతుంది. బట్ అయినా నేను అంత దూరం నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నేను ఒకే సిద్ధాంతంలో, ఒకే పద్ధతిలో ఉన్నాను. యేసు రక్తంలో కడగబడిన ఎవడైనా కానీ, ఏ కులం కానీ గోత్రం కానీ, మనమంతా ఒకే కులం, ఒకే జాతి, ఒకే రక్షకులను మనం నమ్మాం, ఒకే బైబిల్ నమ్మాం. ఆ యేసు రక్తాన్ని కడగబడిన తర్వాత మనమంతా ఒకే సహోదరులం, అంతే. అదే తీర్మానం. నా కులమా, మావోడా గాదా, ఈ తలపులు మనకు ఉండడానికి. కాబట్టి ప్రభు నన్ను పిల్లలు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటది కదండి. ఏ కులం, ఏ క్యాస్ట్, ఇవి మనం వెతకడానికి లేము ఇక్కడ. మన దేశం అభివృద్ధి పొందకపోవడానికి, లేతే మన దేశం ఆర్థిక స్థితి ఉన్నతమైన స్థితికి రాకపోవడానికి, లేదంటే ఒక క్రైస్తవ కుటుంబం ఒక ఉన్నతమైన దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే, కొన్ని నీ గుణాలు, కొన్ని నీ స్వభావాలు, అది నీకు అడ్డుబండగా ఉంది. సత్యమును కలిగి ఉండమంటే సత్యమునే కలిగి ఉన్నావు కానీ అసత్యం కలిగి ఉన్నావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు సత్యమును కలిగి ఉండు. ఏంటి ఆ సత్యం అంటే? ఏసే సత్యం, వాక్యమే సత్యం, వాక్య సారాంశమే సత్యం.
వాటి వాక్య సారాంశము చాలా ప్రాముఖ్యత. యేసును పట్టుకుని కులం కలిగి ఉన్నవాడు చాలామంది ఉండొచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు సత్యాన్ని కలిగి ఉన్నావా, రెండవది భయభక్తులు కలిగి ఉన్నావా? ఈ రెండు నీ జీవితంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా విజయం పొందగలవు. పరిస్థితులు ఏవైనా కానీ, స్థితిగతులు ఏవైనా కానీ ఆయన మార్చగలడు వాటిని. కాబట్టి దేవుని పక్షమున ఉన్న నీవు నేను ఈ రోజున అంటున్నాడు మంచి దేవుడు, మోయాబు గిలాదు నాదే, మనిషే నాది, ఎఫ్రాము నాకు శిరస్నానము, యూదా నా రాజదండం అని అంటున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రత్యేకపరుచుకున్నాడండి. మనిషే, గిలాదు నాది, మనిషే నాది అని అంటున్నాడు. అంటే దేవుడు ఎవరైతే సత్యము కలిగి ఉన్నారో, భయభక్తులు కలిగి ఉంటారో, వారు దాని సారాంశం, వాక్య సారాంశం కలిగి ఉంటారో వారిని ఏమన్నాడు, గిలాదు నాది, మనిషి అనేది నాది అని అంటున్నాడు. అంతేకాదు, ఎఫ్రాయిము నాకు శిరస్నానం, అంటే ఎఫ్రాయిము నాకు శిరస్నానం, యూదా నా రాజదండం అని అంటాడు. అంటే దేవుడు ఒక ప్రత్యేక జాతిని, అంటే దేవుడు నీ కోసం ఇవన్నీ పేర్లు ఎత్తి, అంటే దేవుని సత్యం కలిగి, వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో, వాక్య సారాంశం కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ అంత ప్రియులుగా ఎంచుకుంటారు. ఒక్కొక్కరిని ఒక కేటగిరీలోకి ఇస్తారు. ఇప్పుడు మనం అందరం పరలోకం పోయినాం అనుకోండి, అందరికి ఒకే బహుమానం ఉండదు, డిఫరెంట్ బహుమానం. నీ ప్రయాసానికి, నీ నమ్మకత్వానికి, నీ యాటిట్యూడ్కు, నీ ఆలోచన విధానం అంతా అక్కడ కరెక్ట్గా లెక్క ప్రకారం ఉంటుంది నీకు జడ్జిమెంట్. అందరం పరలోకం పోతుండొచ్చు, కానీ అందరికీ అందరికి ఒకే స్థాయి ఉండదు. ఒక్కొక్కరికి వస్తాయి. నీ కోసం, నా కోసం, యేసే కోసం, వాక్యం కోసం, సంఘం కోసం ప్రయాసపడి రంపాల చేత కోయబడిన వారు, చంపబడిన వారు ఎన్నో మంది ఉన్నారు. మనం ఏదో నమ్ముకొని మామూలు పోయినా ఆయన చంపబడి భయంకర యాతన పడి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయనకు నీకు ఎట్లా బహుమానం ఒకటి ఉంటుందండి. ఆయన స్థాయి వేరు, ఆయన భక్తి వేరు, ఆయనకు ఉన్నతమైన బహుమానం ఉంటుంది, మనకు మామూలు బహుమానం. అంటే మనం ఏం కోరుకోవాలంటే, ఆయన కోరుకుని మనిషే నాది కదండి, గిలాదు నాది, ఎఫ్రాయిము నాకు శ్రేష్ఠనం, యూదా నా రాజదండం అనే స్థాయికి మనం ఎదగగలగాలి. ఆ భక్తిలోనికి ఎదగగలగాలంటే నువ్వు యేసుని కలిగి ఉండాలి, యేసు వాక్యము కలిగి ఉండాలి, వాక్య సారాంశం కలిగి ఉండాలి. సత్యం అంటే ఇన్ని వస్తాయి. ఒక యేసుని ఒక్కడే నమ్మడం కాదు, యేసు చెప్పిన బోధను నమ్మడం, ఆ బోధనే కాదు ఆయన చెప్పిన సారాంశాన్ని నమ్మడం. ఇది చాలా ప్రాముఖ్యత. చాలామంది యేసు ఉన్నాడు చాలు, యేసు ఉంటే చాలు, యేసు ఉంటే చాలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఉన్నది, యేసును ఆ కాలమును అంగీకరించారు, కానీ యేసయ్య బోధన తృణీకరించిన వారు యూదులు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకలు అనేకులు ఉన్నారు. యేసు అంటే ఇష్టమే, యేసు చేసిన అద్భుతాలంటే ఇష్టమే, కానీ ఆయన చెప్పిన బోధ నచ్చలేదు వారికి. అది ప్రాబ్లం. అందుకే చాలామంది ఆ దినాల్లో యేసును చంపడానికి కారణం ఏంటంటే ఆయన బోధ కఠినం అనిపించింది వారికి. నుంచే యేసు వాక్య సారాంశంకి వచ్చే లోపల అందరు విడిపోతారు. అంత వ్యక్తిగతంగా ఆయన మీద ఎవరికి ద్వేషం లేదు, కానీ యేసయ్య బోధించిన బోధను బట్టి వారు మార్పు చెందేశారు. అద్భుతాలు చేసి నిజంగా ఈయన మనిషి కుమారుడే, దేవుని కుమారుడే అని అంటున్నారు అందరూ. ఆయన పెట్టిందల్లా తిన్నప్పుడు నిజంగా అద్భుతం ఇది అని అన్నారు. కానీ ఆయన బోధించే కాడికి వచ్చేటప్పుడు ఆయన బోధ అనేకులకు అభ్యంతరకరంగా ఉండేది. అందరూ వాళ్ళు అనుకున్నారు, ఇదేం అభ్యంతరం, ఇంతగానం విడ్డూరం, ఎప్పుడు వినలేదు బోధ, ఇలా చేస్తాడేంటి అని అనుకున్నారు. కాబట్టి ప్రియా దేవుని సంఘం అంతా పిల్లారు, దేవుని నమ్మడం, యేసుని ఒక్కడు నమ్మడమే కాదు నువ్వు కావాల్సింది, యేసు బోధించిన బోధ ఉపదేశాన్ని కూడా నువ్వు నమ్మాలి. ఉపదేశమే కాదు, ఉపదేశములో ఉన్న సారాన్ని నువ్వు నమ్మగలగాలి, సారాంశాన్ని నమ్మగలగాలి. అదే సత్యం కలిగి ఉండడం అంటే. ఒక్కరి దేవుని నమ్మిన, ఒక సంఘంలో పుట్టిన, ఈ సంఘం నన్ను పరలోకం ఎవరు తీసుకపోరు పరలోకం, దేవుడే నేను తీసుకువెళ్ళాలి పరలోకం. అయితే ఈ మూడు సారాంశం నువ్వు కలిగి ఉంటే, వాక్య సారాంశం కలిగి ఉంటేనే నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలవు. అంతేకాకుండా నీవు తన యందు భయభక్తులు కలిగి ఉంటే, భయము కలిగి ప్రార్థన చేసేవాడుగా, భక్తి కలిగి ఆరాధించేవాడుగా నువ్వు ఉన్నప్పుడే దేవుడు నీవు భయభక్తులు కలిగి ఉన్నవానికి ధ్వజమును, ఆయన జెండా ఎగరేసే కృపనిస్తాడు. ఇక్కడ ఆ జెండాను ఎగరేసే శక్తిని, సామర్థ్యం మనకిస్తాడు. అలా ఉన్నవారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు వచ్చి మనుషుల సాయం పెడతామని నీకు అర్థమవుతుంది. అంటే దేవా నాకు సాయం చేయమంటావు. అంతేకాకుండా దేవుని వలన నేను జయము నొందేదను అని అంటావు. లాస్ట్ ఫైనల్ డిసిషన్ అదే. ఏమన్నా కానీ నేను విక్టరీ పొందగలను, నేను జయం పొందగలుగుతాను. ఎందుకంటే
నా దేవుడు నాకు ఆ జయం ఇచ్చాడు అనే భావన మనందరికి వస్తుంది. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో, నా జీవితంలో అనేక సందర్భాల్లో ఓడిపోయే పరిస్థితి నీకు ఎదురు కావచ్చు. అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నా యేసు రక్తము చేత, యేసు నామమున నేను జయం పొందగలను. అక్కడ ఆ జయం పొందడానికే దేవుడు ఈ రోజున నీకు ఆ విలువ, నా స్థానాన్ని ఇచ్చారు. అయితే నువ్వు ఎప్పుడు జయకేతనం ఎగరేయాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే మనమందరం యేసులోనికే రావాలి, యేసు బోధించిన సారాంశములోనే నిలబడాలి. అంతేకాకుండా భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు జయం పొందగలుగుతావు. నువ్వు ఓడిపోయే ప్రసక్తే నీ జీవితంలో రాదు. ఒకవేళ పడిపోతున్న పరిస్థితి వచ్చినా కూడా, అయిపోయింది నా పని అనుకునే టైంలో కూడా సడన్లీ నేను లేపి నీ చరిత్రను మార్చగలను. అటువంటి అద్భుతాలు మన జీవితంలో చేయగలడు దేవుడు. కాబట్టి ఈ రోజున దేవుడు 60వ కీర్తన ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకు దేవుడు సత్యము ద్వారా ఒక జయం ఎగిరేయడానికి, అంటే జెండా ఎగిరేయడానికి దేవుడిని కృపనిచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ జెండా అంటే ప్రకటించుట అని అర్థం. అంటే జెండా ఏం చేస్తాం మనం? అందరూ చూపట్టడానికి కదా, జోగులు పెట్టుకొని తిరగడానికి కాదు కదా జెండా, అందరూ చూపట్టడానికి ఎగిరేస్తాం. అట్లనే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ యేసయ్య సత్యమును నువ్వు ప్రకటించడానికి ఎగిరేసావని జెండా. ఎప్పుడైనా గొంతు విప్పావా దేవుని కోసం? యేసే నా రక్షకుడు అని చెప్పగలిగావా? యేసు నా విమోచకుడు అని చెప్పగలిగావా? ఆ జెండా నువ్వు ఎగరేయగలిగావా? అయితే దేవుడు అంటున్నాడు, ఆ విధంగా చెప్పగలిగే వాడివై ఉండాలి. యేసు నమ్మడమే కాదు, యేసు చెప్పిన బోధ సారాంశం కలిగి ఉండడం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన గురించి నువ్వు ప్రకటించడం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన గురించి జెండా ఎగరేయడం, నోరు గెరవడం. నోరు చెప్పవా, చేయెత్తవా? మరి ఎలా దేవునికి బిడ్డవైతే? నోరు తెరువు, లేదా చేతులనెత్తు. నేను రక్షించబడ్డా, నేను విమోచించబడిన వ్యక్తిని, నేను ప్రత్యేకించబడినవా నన్ను. ఈ పక్కవారిని పిలిచాను మీటింగ్, మొన్న ఫంక్షన్కి చేసినప్పుడు మదర్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ప్రార్థన అవుతుంది, పాటలు అవుతుంది, ఆరాధన, వాక్యం అవుతుంది. మీరు ముందే రావాలి, వచ్చి కూర్చొని వినాలన్న. అదే ఇప్పుడు పక్కలు వాళ్ళు కూడా కూర్చొని విన్నారు. తర్వాత లాస్ట్గా అడిగిన, ఎలా అయింది, బాగా అయింది అన్నాడు. మంచిగా అయింది. ఎప్పుడు వినలేదు అది, మంచిగా అయింది అన్నాడు. వాడు అది మనం చేయవలసిన పని, సాక్ష్యం. ఏదో మీరు లాస్ట్కి రండి, తినిపోన్నాడు. తిన్నిక మనం పిలిచేది, ముందు రండి, వినండి, మా ప్రాసెస్ అంతా వినాలి, సత్యవాక్యం వినండి. బాగా చెప్పారండి ఆయన వాక్యం అని అంటున్నప్పుడే. అంటే మనం అది చేయాలి. వీళ్ళు నమ్మకపోను పిలువకు. ఒకవేళ పిలిస్తే వానికి చెప్పు, ఇదే ప్రార్థన అయితే ప్రార్థనకే రావాలి. మన తిండి కోసం కాదు పిలిచేది, దేవుని వాక్యం ఒక్కటైనా మన హృదయంలో పట్టించాలి. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనిషే నాది, గిలాదు నాది, ఎఫ్రాయిము నాకు శ్రేష్ఠము, యూదా నా రాజదండం అన్నట్లుగా ఆ విధంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం. దేవుడు నాది అనే వ్యక్తిని ఎప్పుడు అనుకుంటాడంటే సత్యమును కలిగి, ఆయన నామాన్ని సారాంశం కలిగి ఉండి ఆయన నామాన్ని ప్రకటించేవాడు నావాడు అని అనుకుంటాడు. రెండవది, నిత్యము భయభక్తులు కలిగిన వాడికి నావాడు నాది అని అనుకుంటాడు. నా సొంతం అని అనుకుంటాడు. నా సొంతం అన్న వాళ్ళకి ఏమలిగినా ఎవరేమనన్నా ఒప్పుకుంటామని అసలు ఒప్పుకోలేము కదండి. ఇప్పుడు మన పిల్లలు మన సొంతం, వారికి ఏమైనా అయిందంటే మనం తట్టుకోలేము. ఎవరైనా అన్నా కూడా పట్టుకోము. ఇప్పుడు నేను ఒక మాట అంటే దీనాగర్ కొడుకు అని బాధ, నేనే అంటేనే అబ్బో మా అమ్మ తిడతారు నాయన అంత ఫీల్. అంటే నా అనే సొంతమైన వారిని ఎవరైనా అంటే తల్లిదండ్రులు ఫీల్ అవుతారు వెంటనే. అని ఆ మాట కూడా అనొద్దు అన్నట్టు. అట్లనే దేవుడు కూడా అంతే, మనకే మన పిల్లల మీద అంత ప్రేమ ఉండేవాడని అంటే మనం పడనప్పుడు ఆయన సొంతం అయిపోయిన నీకు ఎలా పడతాడైనా? ఆయన సొంతం అయిపోయిన నిన్ను ఒక మాట ఎవరైనా లోకం కానీ శత్రువు కానీ అంటే ఎలా ఒప్పుకుంటాడైనా? మంచి బైబిల్ ఏమంటుందంటే, భక్తులు ఏమన్నా సొంతమైపోవాలే నా యేసుకు, మిళితమైపోవాలే నా యేసుతో, సొంతమైపోవాలే నా యేసుతో, మిళితమైపోవాలే నా యేసుతో, సొంతమై ఏకమై యేసుతో మిళితమై, సొంతమై ఏకమై యేసుతో మిళితమై ఎగిరి వెళ్ళిపోవాలి, ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసులో, ఎగిరి వెళ్ళిపోవాలి ఆ యేసుతో, ఎగిరి వెళ్ళి
సొంతమైపోవాలి. మనం దేవుడు నేను సొంత అనుకున్న తర్వాత నిన్ను ముట్టే అధికారం ప్రపంచంలో ఏ శక్తికి లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆ ధైర్యం కలిగి ఉందాం. నన్ను ముట్టాలంటే నా దేవుడు ముట్టాలి ఫస్ట్. అందుకే అంటాడు నా ఆశ్రయ స్థానం అంటే అర్థం ఏంటంటే నా ముందున్న దేవుడు నేను అనుకున్నాను. దేవుని ముందు పెట్టుకో, శత్రువుని తాకడానికి అధికారం లేదు. కాబట్టి దేవుడు మన ముందై ఉన్నాడు. మనం అనుకున్నాం, భయపడే అవసరం లేదు. డోంట్ వరీ, నా దేవుని నమ్మాను, నా దేవుని జెండా ఎగరేస్తున్నాను, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాను, భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నాకు భయం లేదు. దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని విషయాలు దేవుడు సాయం చేస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. వాడు ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా కృతజ్ఞత కలిగి, దేవుని నిండు మనసుతో ఆరాధన కలిగి దేవుని ఆరాధన చేద్దాం. వాడు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి కూడా మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిసి నిండు మనసుతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ, దేవుని సూచిస్తూ కనపడతాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం. సరే, ఆరాధన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మన ధైర్యపరిచిన విధానం బట్టి, మన స్థిరపరిచిన విధానం బట్టి మనం ఆరాధన చేస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తాం. దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రం, స్తోత్రం. మాతో మాట్లాడిన వాడ, మమ్మల్ని బలపరిచిన వాడ, మమ్మల్ని స్థిరపరిచిన వాడానికి స్తోత్రం. మాకు ధ్వజమనిచ్చిన వాడ వందనాలు. మాకు జయమును అనుగ్రహిస్తున్న వాడ వందనాలు. మాకు జెండా ఎగరేసే శక్తినిచ్చిన విధానం వందనాలు. ఓ మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. మనుషుల సాయం వ్యర్థమైనా మీరు మాకు సాయం చేసేవాడు ఉన్నారయ్యా. నా సొంతం అనుకుంటారయ్యా. సత్యం కలుగుంటే అయ్యా స్తోత్రం. భయభక్తులు కలుగుంటే నా బిడ్డలు నా వారంటావు అయ్యా. ఆ శక్తిని, ఆ సామర్థ్యం నువ్వు మాకు అనుగ్రహించేవాడవయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. అవి మాకు ధైర్యం ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే వందనాలు, స్తోత్రం. మహిమగల దేవుడా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా. సిలువ సువార్తను ప్రకటించెదన్, రక్షణ సువార్తను చాటించెదన్. సిలువ సువార్తను ప్రకటించెదన్, రక్షణ సువార్తను చాటించెదన్. రాజు యేసుని కీర్తించెదన్, చాటించెదన్, ప్రకటించెదన్. రాజు యేసుని కీర్తించెదన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయమునకు, పగలు ఎగురు ప్రాణమునకు. రాత్రి వేళ కలుగు భయమునకు, పగలు ఎగురు ప్రాణమునకు. చీకటిలో సంచరించు తెగులునకు, నీకు అపాయము సమీపించదు. చీకటిలో సంచరించు తెగులునకు, నీకు అపాయము సమీపించదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, హల్లెలూయా. నీ ప్రక్కన 1000
దేవానికి స్తోత్రం ప్రభువా, స్తోత్రం. నిజంగా ప్రభువా స్తోత్రం. నీవే మార్గము సత్యమని తెలియపరిచిన విధానం బట్టి నీకే స్తోత్రం. అవు ప్రభువా, దాన్ని ప్రకటించడానికి శక్తిని, సామర్థ్యమును, బలమును, అభిషేకాన్ని, ఆరాధన మాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకముతో నింపండి. ఈ లోకములు నీ ధ్వజమును ఎత్తగలగాలయ్యా, నీ జెండాను ఎగరవేయగలగాలి. మా నోటితో, మా చేతులతో నేను ప్రకటించగలగాలి. యేసు ప్రభువానికి స్తోత్రం. ఆత్మదేవుడానికి వందనాలు. మా మధ్య ఉన్నవాడానికి స్తోత్రం. నీకే నా హృదయారాధన, నీవే నా హృదయాలాపన, నీకే నా హృదయారాధన, నీవే నా హృదయాలాపన. ఆరాధన 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 నీకే ప్రభు, ఆరాధన ఆరాధన ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధానికే స్తోత్రం, మహాగణుడానికే స్తోత్రం, అద్భుతకరుడానికే స్తోత్రం, ఆలోచనకర్తానికే స్తోత్రం, నిత్యుడగు తండ్రినికే స్తోత్రం, మహాగణుడానికే స్తోత్రం. కోటాను కోట్ల స్తుతులు, ఘనతలు, మహిమలు. హల్లెలూయా హల్లెలూయా. ఓ రిబా శాల కదం దరియన బాలరియన, ఓ రిబా కోరియా సనబశల రియన. పరిశుద్ధానికే స్తోత్రం, మౌన్నతుడానికే స్తోత్రం. ప్రభువానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. మా గనుడా, పరిశుద్ధుడా, సర్వేశ్వరుడా, దేశంగా సంగీతంగా మేము చేసిన ఈ ఆరాధన సర్వశక్తి గల దేవుడు మా కోసం మరణించి తిరిగి లేచి రారాజుగా రాబోతున్న యేసుక్రీస్తు ఘనమైన నామానికి స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను ప్రభు. ఓ ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడారు. మీరు దర్శించే దేవుడవయ్యా, ఉజ్జీవపరిచే దేవుడవయ్యా. కీర్తన ద్వారా జయకేతనం ఎగరేస్తావు నువ్వు అన్నాడు. మాకు జయమేయబోతున్న దేవుని బట్టి వందనాలు చేసి మాతో మాట్లాడి మరొకసారి మమ్మల్ని బలపరిచి వాక్యము వెలుగులోనికి, వాక్యము లోతులోనికి మమ్మల్ని నడిపించండి నాయన. నీకే ఘనత మహిమ చేసి ముందరి సమయాన్ని దీవించి మా అందరితో మీరు మాట్లాడారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం సమర్పిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 8 మనం చదివే వాక్య భాగం 25వ అధ్యాయం. ఇప్పుడు మనం ధ్యానం ఆదికాండము 25వ అధ్యాయం 24 ఏమో అన్ని విషయములో ఆశీర్వదించే దేవుడు అనే మాట ధ్యానం చేస్తాం గడిచిన వారం. మన దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించే దేవుడు. 24వ అధ్యాయం ఆ పేరు దానికి. 25వ అధ్యాయంకి వచ్చాము. దీంట్లో ఒక ప్రాముఖ్యమైన మాట 25 ఆదికాండం 25వ అధ్యాయములో అబ్రాము మొదటి వచ్చిన అబ్రాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమె పేరు కెతురా అనే మాట రాయబడింది. శారమ్మ చనిపోయిన తర్వాత అబ్రాము మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలమున దేవుడు బహు భారీతత్వం ఉండేది. దాన్ని అప్పుడు తప్పుగా పట్టలేదు. దాని తర్వాత మరలా దాన్ని మార్చగలిగాను. మోషే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు కండిషన్స్ పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు అది కాదు నా పాయింట్. అయితే ఇక్కడ 5వ వచనం, అబ్రాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చెను. అబ్రాము తన ఉపపత్నుల కుమారులు బహుమానములిచ్చి తాను సజీవుడుగా ఉండగానే తన కుమారులకు ఇస్సాకును నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేసెను అనే మాట చదివారు. 5-6 వచనాలు. అబ్రాముకు కెతురా అనే ఒక భార్యను పెళ్లి చేసుకున్నాడు. శారమ్మ చనిపోయిన తర్వాత వృద్ధాప్య దశలో తోడు నీడగా ఉండాలని ఆమెకు కూడా పిల్లలు పుట్టారు, చాలామంది పిల్లలు పుట్టారు. అయితే అబ్రాము తను కలిగిన యావత్తును ఇస్సాకుకి ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైతే అంటే ఈ వచనాలు ఈ ముఖ్యంగా అక్షరార్థంగా మాట్లాడదాం. అయితే అబ్రాము ఏకైక పుట్టిన కొడుకుకు తన సర్వస్వాన్ని తను సంపాదించింది యావత్తు అతనికి ఇచ్చాడంట. ఉపపత్నుల ద్వారా పుట్టిన పిల్లలందరినీ కూడా వారికి కొద్ది బహుమానములు ఇచ్చి వారిని ఇస్సాకు దగ్గర నుంచి పంపివేశాడంట.
ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వదలిచిన ఆశీర్వాదాన్ని మరొకరికి ఇవ్వడు. హల్లెలూయా కదండి. నా స్వాస్థ్యం అనుకున్న తర్వాత నీకు చెందవలసిన దీవెన ఇంకోటికి ఆయన అనుగ్రహించాడు. ఒకవేళ నువ్వు కాదనుకుంటే తప్ప ఆయన ఏం చేయలేడు. నువ్వు కాదనుకుంటే మాత్రం, నీవే నిర్లక్ష్యత చేస్తే మాత్రం దాని ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది. దేవుడు నీకంటూ కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, నీకంటూ కొన్ని తలంతులు ఇచ్చాడు, నీకంటూ కొన్ని వరాలు దేవుడు ప్రసాదించాడు నీ జీవితంలో. అవి నువ్వు కాలదన్నుకోకూడదు అనేది ఈ అధ్యాయంలో ఒక ముఖ్య అంశం. నీకు ఇచ్చిన కొన్నిటిని, విలువైన వాటిని వ్యర్థపరచకూడదు. నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఏ ఆశీర్వాదం ఇచ్చాడో దేవుడు, దాని ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టు ఉండాలి. ఆశీర్వాదం ద్వారా, ఆ ఫలము ద్వారా, ఆ జీవము ద్వారా, నీకు ఇచ్చిన తలంతు ద్వారా దేవునికి మహిమ కలిగించేటట్టుగా నీ బతుకు ఉండాలి. ఒకవేళ అలా ఉండకపోతే దేవుడు దాని నుంచి ఒక్క దెబ్బతో తొలగించబోస్తాడు నీ దగ్గర నుంచి. అది బైబిల్ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో మనం చూడగలం. దేవుడు మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజలను రాజుగా ఎన్నుకోవడానికి సౌలు అనే ఒక రాజుని ఎన్నుకున్నాడు. సౌలుకు ఒక ఉన్నతమైన రాజు. దేవుడు కోరి సౌలుని ఎన్నుకుంటే సౌలు తన స్థానాన్ని తప్పించుకొని తిరిగాడు. తన స్థానానికి తగిన ప్రవర్తన తన జీవితంలో లేదు. నిర్లక్ష్యం చేశాడు. దేవుడు ఏం చేశాడులే, ప్రజలందరూ నా వైపు ఉన్నారు కదా, మహాసైన్యం ఇజ్రాయెల్ ప్రజలు నా సైడ్ ఉన్నారు కదా, దేవుడు ఏం చేశాడులే అనుకొని నిర్లక్ష్యత వహించడం వలన సమూయేలు వచ్చినప్పుడు అంటాడు, దేవుడు నేను విస్తారముగా దీవించాలని, నీ తరతరాలు నీ కుటుంబాన్ని రాజరికంగా నిలబెట్టాలనుకున్నాడు. కానీ ఆ విషయంలో నువ్వు తప్పిపోతివి కనుక నేను కాదనుకో, నీకన్నా ముందుగా ఇంకోని శ్రేష్టమైన వాడిని దేవుడు ఎన్నుకున్నాడని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు కాదనుకుంటే తప్ప ఇంకోనికి పోతే అడ్డాయి ఆ ఆశీర్వాదం. చాలామంది దినాల్లో నిర్లక్ష్యత వ్యవహారం చాలా డేంజరస్. ఒక పని చెప్తే, ఒక ప్రణాళిక దేవుడు నీ పట్ల ఒకడు ఇచ్చాడు అని అంటే దాన్ని నిర్లక్ష్యంగా ఎప్పుడు చూడదు. అది ఆశీర్వాదమే కావచ్చు, అది తలంతే కావచ్చు, అది నీ పాట పాడే తలంతు కావచ్చు, లేదా ఆర్గనైజ్ చేసే జ్ఞానం కావచ్చు, లేదా సంఘములో పనిచేసే తత్వం కావచ్చు, నీకు లేదా పరిచర్య ధర్మము కావచ్చు. అది ఏదైనా కానీ నీకు ఇచ్చిన ఏ టాలెంట్ ఉందో దేవుడు నీకు ఏ గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ను నువ్వు వాడుకోవాలంతే. అది దేవుని మహిమార్థంగా వాడుకోవాలి. దాంతో నువ్వు అతిశయించడానికి వీల్లేదు. నేను కానీ నువ్వు కానీ ఇంకెవరు అతిశయపడదు. ఎందుకంటే అది అతిశయపడే కారణం కాదు. అది దేవుడు వేయకపోతే అతిశయపడు నీకెక్కడిది, నాకెక్కడిది. కాబట్టి దేవుడు ఇచ్చాడు కనుక దాన్ని బట్టి దేవుడికి మేము మంచి. అబ్రాము తనకు కలిగినది యావత్తును ఇస్సాకు ఇచ్చాను. దేవుడు కూడా తనకు కలిగినంత సమస్తము నీకు నాకు తన విమోచించబడిన వారందరికీ ఇచ్చేసాడు. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నదంతా కూడా నా సొత్తు, నాది అనే భావన నీకు రావాలి. దేవుని దగ్గర ఉన్నదంతా నాది. కాబట్టి ఆ గొప్ప దేవుడిచ్చేటన్నీ కూడా ఉన్నతమైన గొప్పవి. అది చిన్నదే అనిపించవచ్చు కానీ దాని ద్వారా గొప్ప బహుమానం, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది దాని వెనుక. అంటే గొప్ప మర్మమే ఉంది దాని వెనుక. అంత గొప్ప ఆశీర్వాదం, అంత పెద్ద ఆశీర్వాదాన్ని పోగొడు. అంతే ఇస్సాకు తనకు సమస్తం ఇచ్చాడు. ఏమిచ్చాడు సమస్తం అంటే? మనమందరం అనుకుంటే ఆస్తిపాసులు ఇచ్చేశాడు. సమస్తం తను కలిగినదంతా ఇచ్చాడు. అంతేకాదు అబ్రాము ఇస్సాకు ఇచ్చింది తన ఆస్తిపాస్తులే కాదు, తన వారసత్వమే కాదు, తనకున్నది యావత్తు ఇచ్చానంటే తను ఏదైతే దేవునితో ఉన్న సంబంధం ఉందో ఆ సంబంధాన్ని కూడా ఇచ్చేశారు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది పిల్లలకి ఏం చేస్తామంటే ఆస్తులు పంచిపెడతాం, మనం ఆస్తులు సమకూరుస్తాం, ఆస్తులకు వారికి ఏదైతే వాటకు అది ఇచ్చుతున్నాము. కానీ అబ్రాము దేవునితో ఉన్న సంబంధాన్ని ఇస్సాకు ఇచ్చేశారు. ఇగో ఇది నీకు ఇస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఈ పని చేయరండి. పిల్లలకు ఆస్తులు పెడతారు, బట్టలు ఇప్పిస్తారు, నగలు ఇప్పిస్తారు, ఏది పడుతుంది మనం ఇప్పేయడానికి రెడీగా ఉంటాం, అన్నీ ఇస్తాం. కానీ మన భయభక్తులు కూడా మన పిల్లలకి ఇవ్వాలి. దేవునితో ఉన్న రిలేషన్షిప్ మన పిల్లలకి అది ఇవ్వాలి.
ఇది నీ వారసత్వం, ఇది ఉన్నంత కాలం నువ్వు చెడిపో బిడ్డ ఎక్కడ పడ్డా అని చెప్పగలరు. అని చెప్పి పిల్లలకు ఆస్తిపాస్తులు కాదు ఇచ్చేది, దైవ భయభక్తులు కలిగి నువ్వు ఏదైతే దేవునితో రిలేషన్ ఉన్నావో ఆ రిలేషన్ నువ్వు ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అనుంచే తన తల్లిదండ్రిని చూసి నాకేమిచ్చావు, నా వల్ల నీకేం లాభం అని ఏ కొడుకు అయితే అంటాడో వాడు శాపగ్రస్తుడు అని అంటాడు బైబిల్. అంటే తల్లిదండ్రులు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇక్కడ మన పిల్లలకు అన్నీ ఇవ్వాలి. ఈ లోక సంబంధమే కాదు, ఆత్మ సంబంధమే కూడా ఇవ్వాలి. వాళ్ళు ఆత్మ సంబంధం మనం సమకూర్చాలి. ఇది నేను చేసి దేవునితో నాకున్న రిలేషన్ బిడ్డ, ఇది నేను దేవునితో ఉన్న సంబంధం, ఈ సంబంధాన్ని కూడా నీకు నేను అనుగ్రహిస్తున్నాను అనేది మనకు అనుగ్రహించాడు. అబ్రాము తనకు ఇస్సాకు అన్నీ ఇచ్చాడు, కానీ ఇస్సాకు చేయలేకపోయినాడు. ఇస్సాకు ఏం చేసాడు? తనకు పెట్టిన వానినే ప్రేమించానని రాసింది బైబిల్లో. ఎందుకంటే అదే అధ్యాయంలో ఇద్దరు కొడుకులు పుడతారు. పెద్దవాడు ఎర్రని రోమములు కలిగిన వాడు, చిన్నవాడు నున్నని వాడు వెనుకని మడం పట్టుకొని బయటకు వచ్చినాడు. ఇద్దరు పుట్టారు, జననం బయటకు వచ్చారు. పెద్దవాడు వేటగాడు, అరణ్యములు వేటాడి వచ్చేవాడు. చిన్నవాడేమో ఇంటి పక్కన కూర్చునేవాడు, గుడారంలో కూర్చుంటాడు. ఊకే తల్లి చాటు పిల్లోడు అంటే అట్లా ఉండేవాడు. కానీ ఏమైపోయింది? దేవుడు ఇస్సాకు ఏం చేశాడు? తన కొడుకు వేటాడి తీసుకొచ్చిన మాంసం తినడం వలన ఇస్సాకు ఏశావును ప్రేమించాను, రిబకా ఎవరిని ప్రేమించాను? యాకోబును ప్రేమించాను. ఇది సిస్టమ్ అయిపోయింది. అబ్రామేమో తన కొడుకు కావలసినంత ఇచ్చేశాడు, సమస్తం ఇచ్చాడు. ఎంతో మంది కొడుకులు ఉన్నారు అతనికి, అందరినీ దూరం పంపివేసి ఇతనికి మాత్రమే స్వాస్థ్యం ఇచ్చాడు. అంటే వాళ్ళని ఏమైతే నిరుత్సాహపరచాలి, వారికి కావాల్సిన ఏదైతే ఆ తలంతులు ఇచ్చేశారు. పూర్వనైనా మీకు ఈ తలంతులని పంపించారు. కానీ తనకు కలిగినదంతా ఏంటిది? దేవునికి అతనికి ఉన్న రిలేషన్షిప్ కూడా కొడుకు ఇచ్చాడు. ఇది మన పిల్లలకి ఇవ్వవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి. ఈనాడు పిల్లలు మీరు ఏమి నేర్పిస్తున్నారు? మీ పిల్లలకు దైవ భయభక్తులు నేర్పిస్తున్నావా లేదా? ఆ స్వాస్థ్యాన్ని అనుగ్రహించావు ఎప్పుడైనా? చాలామంది అది ఇవ్వడానికి ఇష్టపడం. నీకు తెలియదురా, నీకు అర్థం కాదులే అని అనిస్తాం మనం. దేవుని దగ్గర ఉన్న రిలేషన్ మనకున్నది మన పిల్లలకు అందించగలం. కాబట్టి అది చాలా ప్రాముఖ్యత, అది చాలా గొప్ప అనుభవం. ఈ రోజున దేవుడు అబ్రాము తను కలిగినదంతా కూడా తనకి ఇస్సాకు ఇచ్చిండు. ఇస్సాకు కూడా ఇవ్వాలనుకునేమో కానీ తనకు తెచ్చి పెట్టిన వాడిని ప్రేమించాడు. అంటే ఈనాడు చాలా తల్లిదండ్రులు ఎప్పుడు చూడండి, ఎవడైతే పెడతాడో వాడిని బాగా ప్రేమిస్తాడు, లేదంటే ఎవడైతే చిన్నోడు ఉంటాడో వాడిని ఎక్కువ ప్రేమిస్తాడు. అదేంది విచిత్రం? వాడు చిన్నోడు కదా, వానికి ఎవరు లేడు కదా, వాడి దిక్కు లేదు కదా, దిశ లేదు కదా. చిన్నోడని లేదా బాగా పెట్టేటోని ప్రేమించడం కాదు నువ్వు చేసేది. తల్లిదండ్రులారా, నువ్వు ఎవరివైనా పర్లేదు, నువ్వు అందరినీ ప్రేమించాలి. నీ పిల్లలకు, నీ ఎంతమంది పిల్లలకు, ఆ పిల్లలందరికీ నువ్వు అందించవలసింది దైవ భయభక్తులు. అది నేర్పు, అంతే. ఆస్తి ఇస్తే ఖరాబ్ అయిపోతాడేమో, డబ్బు ఇస్తే చెడిపోతాడేమో, కానీ నువ్వు ఇది ఇస్తే మాత్రం ఎప్పుడు చెడిపో. ఎందుకంటే ఇది చెడగొట్టనివ్వదు. ఆమేన్, హల్లెలూయా. చెడిపోనివ్వదు అది. అటువంటి రిలేషన్, దేవునికి నీకున్న రిలేషన్ నీ పిల్లలకు పంచే. తల్లిదండ్రులు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా వాడు ఏమైనా కానీ దైవ భయభక్తులు కావాలి, భయభక్తులను కావాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు అలా చేశాడు. అయితే ఆ రిలేషను అబ్రాము ఏదైతే ఇచ్చాడో రిలేషన్షిప్ను, దేవునితో ఉన్న సంబంధాన్ని ఇస్సాకు వినియోగించుకున్నాడు కొన్ని సందర్భాలు. ఎక్కడ అంటే బైబిల్ చదువుదాం, అదే 25వ అధ్యాయంలో 21వ వచనం. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. దేవుడు ఏదైతే అబ్రాము ఏదైతే ఇచ్చాడో ఇస్సాకు, ఆ ఇస్సాకు ఆ రిలేషన్షిప్ను కొద్ది కాలం వాడుకున్నాడు మంచిగా. తన భార్య గుడ్రాలైనప్పుడు రిబ్కా ఆమె విషయమై ప్రార్థన చేశాడు. ప్రభువా
నా తండ్రి దేవుడా అని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఇస్సాకు ప్రార్థన విన్నాడు. ఎందుకంటే అబ్రాహాముతో రిలేషన్ కదా. ఎత్తడెత్తమని నా తండ్రి దేవుడైన యెహోవా అని ప్రార్థన చేశాడు ఇస్సాకు. నా తండ్రి అంటే అబ్రాహాం, నా పితరుల తండ్రి దేవుడైన యెహోవా అని చెప్పి ప్రార్థన చేసిన వెంటనే అబ్రాహాం పేరెత్తగానే దేవుడు ప్రార్థన వింటాడు. ఎట్లయినా ఏంది నా బిడ్డ ఎవరు ప్రార్థన ఇస్సాకు చేస్తుంది, ఏంది నాయన నీ నా భార్య గొడ్రాలు ప్రభు గర్భవతి గర్భధర్మను ఆమె ప్రార్థన ఆయన ప్రార్థన విన్న దేవుడు తన భార్య గర్భాన్ని తెరిచారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇంట్లో మొట్టమొదటిగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంటి పెద్దవారు ఉంటారో, వారు ప్రార్థన చేసి ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తారు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఇంట్లో స్త్రీలకు ప్రార్థన చేస్తారు కానీ మగవాళ్ళు చేయరు. మగ పురుషులు మగరాయిలు ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వారు అడగాలి వంగి, ఇది జరగాలి ప్రభా మా ఇంట్లో ప్రార్థన అని. ఆడవాళ్ళు చేస్తే వినడానికి కాదు, దేవుడు వింటాడు. కానీ ఇంటి పురుషుడు ఏదైతే కోరుకుంటాడో యథార్థంగా అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అంటే ఇంటి పురుషులు ప్రార్థన చేసేవారు కావాలి. ఓ భర్తలారా, మీరు ప్రార్థన చేసేవారు ఉన్నారా మీ ఇళ్లలో? నా భార్య చేస్తుందిలే, నా తల్లి చేస్తుందిలే, నా చెల్ల చేస్తుంది, అక్కలే చేస్తుందిలే అనుకుంటున్నావేమో. దేవుడు అంటాడు నీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఒక పురుషుడుగా నీ ఇంటి సంరక్షణ కోసం, నీ ఇంటి ఆశీర్వాదం కోసం నువ్వు వంగి ప్రార్థన చేయక తప్పదు. అలా చేస్తేనే దేవుడు దీవిస్తాడు. చాలామంది కూడా తండ్రులు మోకరించలేకపోతున్నారు, భర్తలు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని అడగలేకపోతున్నారు. అంచే కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోయిన వారి ఇళ్ళలో. భర్తలు తండ్రులు ప్రార్థన చేయకపోవడం వల్ల కొన్ని ఆశీర్వాదాలు ఆగిపోయాయి. ఇది వాస్తవం. ఎన్నో సంవత్సరాల నుంచి గొడ్రాలు అనే పేరు ఎప్పుడు వస్తుందండి? సుమారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటే 10-12 ఏళ్ళు పుట్టకపోతే గొడ్రాలు అంటారు. ఇక పుట్టనీమెకి అయిపోయిందని అనుకుంటారు. ఆ పేరు వచ్చిన గొడ్రాలని దేవుడు అంటే ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అని అంటారు. గొడ్రాలని పేరు వచ్చినాక అప్పుడు అర్థమైంది ఇతనికి, అయ్యో నా తండ్రి నాకు స్వాస్థ్యం ఇచ్చాడు కదా, నేను దాన్ని వాడుకోలేకపోయా నా తలంతో అని చెప్పి అప్పుడు అప్లై చేశాడండి. అప్పటిదాకా మరి ఇస్సాకు ప్రార్థన చేయలేదా మరి అని ఇక్కడ లేదు. మరి ఇప్పుడు ప్రార్థన చేసినంటే అప్పుడు అర్థమైంది అతనికి, ఓహో నా తండ్రి నాకు ఆస్తిపాస్తులే కాదు, దేవుని దగ్గర ఉన్న రిలేషన్షిప్ అనే బంధాన్ని కూడా ఇచ్చాడు. ఇది నేను మిస్ అయిపోయాను కాబట్టి నా భార్య గొడ్రాలు అయిపోయింది. అర్థమైన తర్వాత అప్పుడు మోకరించి అడగడం మొదలుపెట్టాడు. అతను చేసిన మొట్టమొదటి రోజు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్న మాట, ప్రియా సహోదరి సహోదరులారా, నీ ఇంట్లో ఆశీర్వాదం రావడం లేదనంటే నీ ఇంటి యజమాని ప్రార్థన చేయడం లేదు, నీ భర్త ప్రార్థన చేయడం లేదు. ఒకవేళ నేను ఉపవాసాలు ఉంటున్నాను కదండి, నేను ప్రార్థన చేసి నువ్వు చేస్తున్నావు మంచిదే, అనుచే దేవుడు నేను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాను. కానీ ఇంటి యజమాని వంగితే వచ్చే ఆశీర్వాదం వేరు. జ్యేష్ఠుడు చేసే ప్రార్థన వేరు, ఇంటి యజమాని చేసే ప్రార్థన వేరు. ఖచ్చితంగా అతని ప్రార్థన విన్న దేవుడు తన భార్య పరిస్థితిని మార్చగలడు, కుటుంబ పరిస్థితులను మార్చగలడు. వాడు ఈ రోజున కుటుంబ యజమాని ప్రాముఖ్య దశ. అబ్రాం ప్రార్థన చేసేవాడు, శారమ్మ ఏకీభవించేది, అప్పుడే అద్భుతం జరిగినాయి. కొత్త నిబంధన హక్కుల్లో పిసుకుల్లో ఇద్దరు ప్రార్థనా పరులు అంటే దేవుడు అద్భుతంగా వారిని వాడుకున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్న మాట అదే. అబ్రాము నీ తండ్రి నీకు ఏమిచ్చాడు? స్వాస్థాన్ని. ఏమిచ్చింది సార్? మా నాయన ఏమి అద్దెకర కూడా ఇవ్వలేదు, నువ్వు కొట్లాడుతుంది. సరే పొలం ఇవ్వలేదని, మరి దేవుడు నీ తండ్రి అయిన దేవుడు నీకేమిచ్చాడు? మరి గుర్తెరిగా ఎప్పుడైనా దేవుడు నీకు ఏ తలంతి ఇచ్చాడో నీకు ఐడియా ఉంది? అసలు ఎప్పుడైనా ఆలోచించావా నాకేం గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు? కొందరికి ప్రార్థన, కొందరికి విజ్ఞాపన, కొందరు కన్నీళ్ళ ప్రార్థన, కొందరు ఆరాధకులుగా, కొందరు విశ్వాసపరులుగా, కొందరు నమ్మకస్తులుగా, కొందరు పరిచర్య చేసేవారిగా, పరిచర్యకు సహకరించేవారిగా, ఆర్థికంగా సాయం చేసేవారిగా, ఎన్నో రకాలు కొందరు దేవుడు నిలబెట్టాడు. మరి అదెందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు? ఆ విషయంలో ఆ తలంతును ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అందుకోసమే నీ జీవితంలో ఆశీర్వాదాలు రాలేకపోతున్నాయి.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, అబ్రాము ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని ఇస్సాకు అప్పుడు వాడుకున్నాడు అండి. అన్ని రోజుల తర్వాత అర్థమైంది, అయ్యో మా నాన్న నాకు స్వాస్థ్యం ఇచ్చాడు కదా ప్రార్థన చేయమని, నేను మర్చిపోయాను, అది వాడుకోవాలని అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైన వెంటనే మోకరించి ప్రార్థన చేస్తే ఇస్సాకు ప్రార్థన దేవుడు విని రెబెకా గర్భాన్ని తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అది నీ ప్రార్థన విన్న దేవుడు నీ కుటుంబ పరిస్థితులు మార్చగలడు, మోయబడిన గర్భాలు తెరవగలడు, ఖాళీ ఉన్న స్థలాన్ని నింపగలడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఊకే ఇంట్లో భార్య అడుగుతుంటుంది కానీ భర్త అడుగు. కాబట్టి అందుకోసమే భర్తలారా, మీ భార్యలు గర్భవతులు కావాలంటే మీరు మోకరించి ప్రార్థన చేయక తప్పదు. గ్యారెంటీ. నువ్వు అడుగు స్వాస్థ్యంగా, దేవా ఇది కావాలయ్యా నా జీవితంలో జరగాలని అడుగు, అప్పుడు దేవుడు చేస్తాడు. వాడు ప్రభునందు ప్రియులారా ఈ విధంగా ఈ ఉన్నది. అయితే ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు, ఏదైతే తలంతు ఇచ్చాడో ఆ తలంతును వాడుకున్నాడు, అప్పులే పొందాడు, దీవెన పొందాడు. కానీ కొద్ది ముందుకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, తనకి 2 కొడుకులు పుట్టారు, హ్యాపీ, 2 జననం పుట్టారు, కౌల పిల్లలు అంటే ఎవరికి సంతోషం ఉండదు, ఆ సంతోషం ఉన్నాడు. అయితే వెంటనే 20 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినను గనుక అతన్ని ప్రేమించాను అని రాసి. అంటే ఇంట్లో యజమాని, ఇంట్లో ఉన్న పరిస్థితులు మారడానికి కారణం ఏంటంటే, మనం ఒకరిని ప్రేమించడం, ఒకరిని ప్రేమించకపోవడం, ఒకరి చింద చూడడం, ఒకరు తక్కువ చూడడం, ఇది కాదు మనం చేయవలసిన పని. తల్లిదండ్రులారా, దేవుడు ఈ కీర్తనం, ఈ అధ్యాయం మన కోసమే. మనం చేయవలసిన పని ఏంటంటే, పిల్లలు ఎవరైనా కానీ వారు చూడకపోని, అందంగా ఉండకపోవచ్చు నీ పిల్లలు, వారిని ప్రేమించాలి, అది నీ ధర్మం అంతే. వారికి నువ్వు వారిని అందరినీ ప్రేమించాలి. అబ్రాము కుటుంబం ఉన్నట్లుగా ఇస్సాకు కుటుంబం ఉండలేకపోయింది, చీలిపోయింది కుటుంబం, విడిపోయారు కుటుంబం. ఎందుకు? ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకపోవడం. ఆ కుటుంబం చీలిక రావడానికి కారణం ఏంటంటే, ఒకరినే ప్రేమించడం, తను పెట్టిన వారికి భోజనం పెట్టిన వారిని ప్రేమించడం. యాకోబు ఏం లేదు, వాడు గుడారు ఉంటాడు, ఆడికి ఏం తెలుసు అన్నట్టు వాడిని ఏం పట్టించుకోలేదు. కానీ యాకోబులో స్వాస్థ్యాని కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యో నాకు జ్యేష్ఠపు రాలే కదా, మా అన్న మడవ పట్టుకొని బయటకు వద్దాం, అందరికన్నా ముందొద్దాం అనుకున్నాను కానీ మా అన్ననే ముందు పోయింది, ఇప్పుడు నాకు లేదు, ఆ స్వాస్థ్యమని సంపాదించుకుందామని ఆరాటపడ్డాడు, ప్రయత్నం చేశాడు, ఎట్లా చేయాలి టైం వెయిట్ చేశాడు. ఒకరోజు రానే వచ్చింది, మంచి చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడు యాకోబు. వెంటనే అన్న వేటాడి అలసిపోయి వచ్చాడు, ఆకలి అవుతుంది. వెంటనే నాన్న అది ఏముండవరా, నాకు కొద్దిగా ఈరా, నాకు తింటా, ఎర్రగా ఉన్నది ఆ కూర నాకు పెట్టు, నేను తింటానంటే, అమ్మో నేను ఉట్టికి ఎందుకు పెట్టాలి, ఇంత కష్టపడి తెచ్చుకున్నా, సరే నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఏంటిదనంటే, నీ జన్మ స్వాతంత్రం నాకు ఇవ్వాలి, నీ జ్యేష్ఠపు హక్కు నాకు ఇవ్వాలి. అయితే అసలు ఆకలిగా ఉన్నాడు, సాగుడు ఎట్లయితాడు, అప్పుడు అలసిపోయి వచ్చిండు. అయితే అతను అన్న మాట ఏం తెలుసండి, నేను అలసి ఉన్నాను, ఆ ఈ 30 వచ్చిన, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతను పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని. నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకు, దీనివల్ల నాకేం లాభం, నాకు అస్సలు కోరుకు, చావబోతున్నానంట. ఆకలి అయితేనే వేటాడు తిరిగి వచ్చి, ఆకలి అయితే నేను చావబోతున్నాను కదా, నాకు తిండి అంటే తిండి ప్రియుడు. ఇంట్లో 2 తిండి ప్రియులు ఉన్నారు, ఒకటి ఇస్సాకు, ఒకడు ఏదోము, 2 తిండి ప్రియుడు. ఏశావేమో మాంసము తినే ప్రియుడు, వీడేమో తెచ్చాలే, వీడు కూడా తినాలి, తండ్రికి ఇతనే ఉండేవాడు. కాబట్టి అటువంటి కుటుంబం ఉన్నది. అందుకోసమే నేను చావబోతున్నాను కదా, ఇప్పుడు ఆకలి అవుతున్నారు బాబు, చచ్చినట్టున్నా, నాకు అన్నం పెట్టి ఏదో ఒకటి పెట్టంటే రొట్టె ఆ కూర అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే అట్లా కాదు, ఇస్తాను కాదు, ప్రమాణం చేయి నాతో అన్నాడు. యాకోబు హుషారు కాదు, ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన తర్వాత వదిలేసి ఇచ్చేసాడు, వచ్చేసాడు. అది తిని మళ్ళీ దాని దారిని వెళ్ళిపోయాడు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసండి, బైబిల్ 34, యాకోబు ఆహారం అతడికి
ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జన్మ స్వాతంత్రాన్ని తృణీకరించాడంట ఏశావు. అంటే ఈ అధ్యాయములో ముఖ్యమైనదంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నిర్లక్ష్యము చేయకు, తృణీకరించకు. దానివల్ల ప్రమాదం ఉంది నీ జీవితంలో. అక్కడ ఆ ప్రమాదము ఏశావు పొందాడు. జన్మ స్వాతంత్రము, ఆ జ్యేష్ఠపు హక్కును అమ్మివేశాడు. ఇదేం చేస్తుంది, నేను ఇప్పుడు జాబు రచనక నాకెందుకు జ్యేష్ఠత్వం, దీనివల్ల నాకేం ప్రయోజనం అని చెప్పేసి ఇచ్చేసాను. అలా చేయడం వెంటనే ఘోర ప్రమాదం తిరిగింది. ఏమంటే ఆ జన్మ స్వాతంత్రం యాకోబుకి వచ్చింది, ఇతనేమో దుర్నాశనం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఈ రోజున నీ జీవితంలో నువ్వు నిర్లక్ష్యము చేస్తే వచ్చే ప్రమాదం ఘోరమైంది. యేసుతో ఉన్న 12 మంది శిష్యుల్లో యూదా కూడా ఒక ప్రాముఖ్యమైన శిష్యుడే. అంత మంచి నమ్మకత్వం, ఆ విధేయత కలిగి యేసుని వెంబడించిన యూదా తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్న వెంటనే దేవుడు వెంటనే మత్తయిని చేర్చారు. 12వ వాడుగా యూదా తప్పిపోయిన స్థానాన్ని మత్తయికి వచ్చానని రాసింది. ఆ మత్తయి స్థానాన్ని భర్తీ చేశాడు దేవుడు. ఒకవేళ నీవు తప్పిపోతే నీ ఆశీర్వాదం డైవర్షన్ అవుతుంది, ఇంకోలకి వెళ్ళిపోతుంది. దీని ఏమంటారు తెలుగులో కానీ, నీ నిర్లక్ష్యత వలన నీకొచ్చే ఆశీర్వాదాలు వేరే వారికి డైవర్షన్, అది ప్రమాదం. అంటే నిర్లక్ష్యతగా నీవు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నీకు ఇచ్చే గొప్ప దీవెనను నువ్వు పోగొట్టుకుంటావు. నిర్లక్ష్యత ఒక్క మాటనే కానీ గొప్ప దీవెన ఆశీర్వాదం రాకుండా పోతుంది. అంటే ఎక్కడైనా నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నిర్లక్ష్యం ఉండదు. దేవుడిచ్చే తలాంతును నిర్లక్ష్యం చేసుకోకు. బైబిల్లో మనకు రాయబడ్డది, ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1 ఇచ్చాడు. 5 వాడు 10 చేశాడు, 2 వాడు 4 చేశాడు. 1 వాడు మాత్రం నిర్లక్ష్యంగా అమ్మో ఈయన అడుగుతాడు మళ్ళీ టైంకి వచ్చాను బొందలు దాచిపెట్టాడు. యేసు వచ్చినప్పుడు 5 వాడు 10 ఇచ్చాడు, 2 వాడు 4 ఇచ్చాడు. 1 వాడు మా తీసుకోదు, అయ్యా నీ డబ్బు నువ్వు తీసుకొని నా పొద్దున ఆయన ఏం చేయలేకపోయినా నువ్వు అడుగుతావు అని నాకు తెలుసు, గ్యారెంటీగా ఇది పట్టాడు. అది సావుకారులకు ఇచ్చిన బాగుండు కదా, అది వాళ్ళతో నేను మిత్తితో తీసుకున్నట్టు కలిగి నీకు ఇచ్చి నువ్వు బొందలు దాచిపెట్టావు. ఏ తలంతును వాడుకోలేదు, నిర్లక్ష్యం చేసావు తలంతును. చెడ్డదాసుడా అని చెప్పి వీని అగ్నిలో పడవేయండి అని చెప్పేసి ఆ 1 తీసి 10 వాడు చేసినోనికి ఇచ్చాడు. అంటే మన ఆశీర్వాదం డైవర్ట్ అయిందా లేదా? నువ్వు చెయ్యకపోతే, నువ్వు ఉపయోగపడకపోతే, నీ ప్రాణము, నీ ఆత్మ, నీకున్న టాలెంట్ను, నీకున్న వరాన్ని నువ్వు వాడుకోకపోతే అది డైవర్ట్ అయిపోతుంది వెంటనే వేరుడు. అంటే నిర్లక్ష్యం చేయకు నీకున్న తలంతును. ప్రియ సోదరి ఎవరైనా కానీ నీకున్న వరం ఏదైనా కావచ్చు, నీకున్న టాలెంట్ ఏదైనా కావచ్చు. కొందరికి పరిచర్య చేసే ధర్మం ఉండొచ్చు, లేదా కొంతమందికి సపోర్ట్ చేసే సేవకులకు సపోర్ట్కరంగా నిలబడి ఆర్థిక సాయం చేయడానికి అధికారం, ఆధిపత్యం దేవుడు నీకు ఇచ్చిండొచ్చు. ఆ వరం దాన్ని నిర్లక్ష్యం చేయకు, దాన్ని వాడుకోను, అంతే. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన జ్యేష్ఠ పక్కును నిర్లక్ష్యం చేయడం వలన యాకోబు కొట్టివేయబడ్డాడు. అసలు ఇప్పుడు ఏమని పిలుస్తుంది తెలుసండి? మనం అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏశావు ఆడికి వస్తుండే మనకి. కానీ ఏశావు ఇప్పుడు ఎవరు వచ్చింది? ఎంత గొప్ప స్థానాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఏశావు దేవుడు అనే పేరు వచ్చేది, ఏశావు వెళ్ళిపోయి యాకోబు దేవుడు వచ్చేసింది. ఒక చిన్న కారణం, ఒక చిన్న నిర్లక్ష్యత. అంటే అబ్రాము, ఇస్సాకు, ఏశావు దేవుడు అనేవాళ్ళం. ఏశావు పోయిన ఇప్పుడు యాకోబు వచ్చింది. నిర్లక్ష్యత వలన ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. మరలా భర్తీ చేయలేదు దేవుడు. వెంటనే ఆశ కలిగిన వాడిని, దేవుని కోసం వాడబడాలనుకున్న వాడిని, నా దగ్గర ఉన్న టాలెంట్ నేను వాడుకుంటాను అంతే. అది గొప్పతనం కోసం కాదు, నేను హైలైట్ కావడానికి కాదు, దేవుని హైలైట్ చేయడానికి నేను వాడుకోవాలనుకుంటే దేవుడు దీవిస్తాడు. నిర్లక్ష్యత వలన దేవుడిచ్చే గొప్ప దీవెన పోగొట్టుకున్నాడు ఏశావు.
ఈ రోజున ఈ అధ్యాయానికి పేరు పెట్టాలంటే అదే. నీ నిర్లక్ష్యత వలన గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా అండి? తరతరాలు నిలిచిపోయే ఆశీర్వాదం. మనం పిలిచినప్పుడు అబ్రాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని పిలుస్తున్నాడు. అది ఇప్పుడు అదే అంతే. అబ్రాము, ఇస్సాకు, ఏషావు దేవుడు అని పిలిచేటోళ్ళం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏషావు పేరు మీదనే ఉండేది అసలు. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశం ఏ పేరు మీద ఉండేది? ఏషావు పేరు మీద ఉండేది. దేవుడు దాన్ని తుడిచిపడేశాడు. ఒక్క చిన్న నిర్లక్ష్యం ఉన్న ఆశీర్వాదం కొట్టుకుపోయింది, పనికి రాకుండా పోయింది. ఎంత సంపాదించుకుని ఇప్పుడు ఏం ఫైదా లేదు. బాగానే సంపాదించని కష్టపడాడు, పైకి వచ్చింది కానీ అసలు పేరు ఎక్కడ కొట్టరు. అంచే అతని పేరు ఏదోము అని అన్నాడు. ఏదోము అంటే అంటారు కూడా విననొల్లని ప్రజలు అంటారు. ఎదోమీలు అంటారు కదా. ఈ ఇతని నుంచి ఎదోమీలు అనే అంశం వచ్చింది, ఆ వంశం వచ్చింది. ఎదోమీలు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మొండి జాతి ఎద్దులు ఉంటాయి, మీకు తెలుసు లేదు ఎద్దులు. అవి విననేరం, ఎంత కొట్టినా అది మనకు చూపడతారు చూడండి. దాంట్లో టీవీలలో డిస్కవర్లో దేంట్లో చూపడుతుంటారు. ఆ ఎద్దు వచ్చి పొడుస్తుంది, దాని గుణమేది అంతే, మొండిగా పోతుంది, ఎవరి మాట వినదు. అది బలిసిన కొవ్వు బట్టి ఉంటుంది. అది అసలు గుద్దనీకి, అది పొడవడానికి అదే దాని పని. అదే ఎదోమీలు అంటే ఇజ్రాయెల్ జీవించిన కాలంలో ఎదోమీలు ఒక శత్రువుగా నిలిపోయారు. వాళ్ళు చూడండి, ఎవరినైనా క్షమిస్తాను కానీ ఎదోమీలను క్షమించారు అన్నాడు దేవుడు. అసలు వాళ్ళని కొట్టిపడేసిన చరిత్రలో లేకుండా చేసి వాళ్ళతో సహవాసమే చేయదు అన్నాడు. ఎంత కోపం తెలుసండి. ఒక్క నిర్లక్ష్యత ఆశీర్వాదం పోయింది కాదు. ఇజ్రాయెల్ జీవించిన కాదు ఎదోమీలు కనబడ్డప్పుడు కొట్లాడారు, వాళ్ళతో బయటే ఉన్నది. అసలు ఒప్పుకోలేదు దేవుడు, యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఒక్క నిర్లక్ష్యత. ఈ రోజున ప్రియా సహోదరి నీ నిర్లక్ష్యత అబ్రాహాము, ఇస్సాకు, ఏషావు అనే దేవుని స్థానాన్ని పోగొట్టుకున్నావు. అంతేకాకుండా చరిత్ర పుటల్లో రాయబడిన ఏషావు దేశం అనే పేరు అది కొట్టివేయబడ్డది. గొప్ప దీవెన పోగొట్టుకున్నావు. అంతేకాదు ఇజ్రాయెల్ చరిత్రలో ఏదోమీలు అనేవారు ఎక్కడ లేకుండా, అమ్మోనీయులు ఏదోమీలు లేకుండా చేసి పడేసారు. నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్న మాట ఒక్క నిర్లక్ష్యత ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటుంది. కాబట్టి 25వ అధ్యాయానికి ఏమని పేరు పెట్టగలగాలంటే నీ నిర్లక్ష్యత వల్ల దేవుడు గొప్ప దీవెన పోగొట్టుకుంటాడు. ఇది ఈ రోజున ఈ పాయింట్ ఇదే. ఈ పాయింట్ మీద నేను మాట్లాడుతున్నాను, ఇప్పటిదాకా చెప్పాను. కాబట్టి ఈ పాయింట్ మీద నువ్వు నిర్లక్ష్యత కలిగి ఉన్నావే, దేవుడు ఇచ్చిన టాలెంట్, దేవుడు ఇచ్చిన వరాన్ని, దేవుడు ఇచ్చిన అనేక గిఫ్ట్స్ను నువ్వు నిర్లక్ష్యం చేస్తావు ఇప్పటిదాకా. వాడు ప్రియ దేవుని పెట్టాడు. ఇప్పటికైనా రీకనెక్ట్గా దేవుడు. అబ్రాము లాంటి కనెక్షన్ నీకు ఉండాలి, ఇస్సాకు లాంటి కనెక్షన్ నీకు ఉండాలి. కనెక్ట్ అయ్యి మళ్ళీ దేవునితో సంబంధం పెంచుకో. ఓ ప్రభు, నా టాలెంట్, నా వరాన్ని వాడుకుంటాను ప్రభు, నేను నిర్లక్ష్యం చేస్తాను, నన్ను క్షమించండి ప్రభు. ఏదోములాగా కాదు, ఏషావులాగా కాదు, యాకోబులాగా స్వాస్థ్యం కోసం ఎదురు చూస్తాను. నాకున్న చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటాను, అది నీ కోసం వాడబడతాను. ఆ కృప, ఆ శక్తి నాకు కావాలి ప్రభు అని కోరుకో. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీకు అనుగ్రహించగల దేవుడు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే అబ్రాము తన కొడుకుకు అంతా ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఆస్తిపాస్తులే కాదు, దేవునితో ఉన్న రిలేషన్ సంబంధాన్ని కూడా ఇచ్చాడు. అది మొదటిది. మనం ఇవ్వవలసిన పిల్లలకి ఏంటంటే ఆస్తిపాస్తులే కాదు, మనకున్న దేవుని సంబంధం, రిలేషన్షిప్ సంబంధాన్ని కూడా మన పిల్లలకు ఇవ్వగలగాలి. అది ప్రాముఖ్యత అన్నారు. మరి అతనికి కాక ఇంకెవరికి ఇవ్వలేదు ఆయన. కొడుకులు అనేకులు పుట్టారు, వాళ్ళందరూ పంపివేశాడు గిఫ్ట్ ఇచ్చి, కానీ కొడుకుకే స్వాస్థ్యంగా ఇచ్చాను. మరి ఈ రోజున నీవు కూడా ఒక స్వాస్థాన్ని, నువ్వు కూడా ఒక సొంతమైన వాడివి, సొంతమైన ప్రజలం మనమంతా. మరి నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు ఆశీర్వాదమైన? అయితే ఆయన ఇవ్వాలి అనుకుంటే, నేను సొంతము చేయాలనుకుంటే నువ్వు నిర్లక్ష్యతగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉండకుండా నీకు ఇచ్చిన టాలెంట్ను వాడుకుంటూ, నీకు వచ్చిన వరాన్ని, నీకు వచ్చిన తలాంతులను వాడుకుంటుండు. ఖచ్చితంగా దేవుడు గొప్ప దీవెన, ఎంత గొప్ప దీవెన అంటే దేవుడు నీ పేరెత్తేంత గొప్ప దీవెన నీకు వస్తుంది. అంతేకాదు చరిత్ర పుటల్లో నీ గురించి రాయబడిపోతుంది. పౌలు చిన్న వ్యక్తే, చిన్నవాడే, ఏదో ఒక జబ్బుతో, అనారోగ్యంతో బాధపడుతున్నవాడు. కానీ అతని దేవుడు దర్శించినప్పుడు
14 పత్రికలు రాయగలిగాడు ఆయన బైబిల్. ఇంత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు అతని పేరు మీద రాయబడి చరిత్ర నిలిచిపోయాడు ఆయన. నన్ను పోలి నడుచుకోండి గలితీయులారా అని చెప్పగలిగాడు. ఈ రోజున నీవు నేను మనం చెప్పవలసిన మాట అదే. దేవుని దృష్టిలో విలువైన వ్యక్తిగా ఉండాలంటే దేవుడిచ్చిన వరాన్ని, తలంతులను నిర్లక్ష్యం చేయకండి. దాన్ని పట్టుకొని దానికి విలువనివ్వండి, ప్రథమ స్థానం ఇవ్వండి. దేవుడు ఖచ్చితంగా గొప్ప దీవెన, చరిత్ర పుటల్లో నిలిచిపోయే దీవెన, నీ వంశానికి ఒక ఆశీర్వాదకరమైన దీవెన ఉండబోతుంది. దాంట్లో ఇంకా చాలా విషయాలు చెప్పాను. తండ్రి ఎలా ఉండాలి, ఒక కుటుంబం పెద్దలు ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు మనం చెప్పారు. కాబట్టి ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం కాదు, సరైన రీతిగా పెంచాలి. ఇస్సాకు నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని, స్వాస్థ్యాన్ని ఇస్సాకు వాడుకున్నాడు కొన్ని సందర్భాల్లో, కానీ చివరికి వచ్చే లోపల దాన్ని వాడుకోలేకపోయాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రియ సోదరి సోదరుడు, 25వ అధ్యాయం మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఒక చిన్న నిర్లక్ష్యం దేవుని గొప్ప దీవెన పోగొట్టుకునే అవకాశం, అంటే పోగొట్టుకుంటాం. చిన్న నిర్లక్ష్యం దేవుని గొప్ప దీవెన పోగొట్టుకుంటాం. అలా కాకుండా ఈ రోజు నుంచి అయినా దేవుని నిర్లక్ష్యతగా నేను ఉండడానికి లేదు, అవిధేయుడుగా నేను ఉండడానికి లేదు. ఒక చిన్న నిర్లక్ష్యత, ఒక చిన్న విషము చుక్క పాలను విషముగా మార్చినట్లుగా, మనిషిని చంపినట్లుగా నా జీవితంలో ఒక చిన్న నిర్లక్ష్యత నీ నుంచి దూరం అయ్యే పని నేను చేయడానికి లేదు. ఒకవేళ ఇంతకుముందేమో చేశానేమో నిర్లక్ష్యత, నన్ను క్షమించాను ప్రభా, నన్ను పరిశుద్ధపరిచాను ప్రభా. నేను ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, ఏషావులా కాదు యాకోబులాగా ఉండాలి. టైం కోసం ఎదురు చూసేవాడుగా ఉండాలి. నాకు ఇచ్చిన తలంతో నేను వాడుకోవాలని ప్రయత్నం చేయగలిగాను. ఆ కృపద ఇచ్చాను. చరిత్ర పుటలో నేను నిలిచిపోవాలయ్యా. యేసు భక్తుడు వీడురా, యేసు నమ్ముకున్న వ్యక్తిరా ఈమె అని చెప్పగలగాలి అందరూ. ఆ విధంగా నేను నిలిచిపోవాలంటే నా నిర్లక్ష్యత, నా ధోరణి దూరం చేయకూడదు. నమ్మకత్వం, విధేయత, భక్తిని దయచేయి. ఆ నిర్లక్ష్యత వల్ల ఎంత గొప్ప దీవెన ఏశావు పోగొట్టుకుందో ఈరోజు అర్థమైపోయింది ప్రభా. అయితే అబ్రాహాము, ఇస్సాకు, ఏశావు దేవుడు అనేటోళ్ళం, ఇప్పుడు యాకోబు దేవుడు అనగలుగుతున్నాం. యాకోబే కాదు, ఇశ్రాయేలు దేశం అనగలుగుతున్నామంటే ఎంత గొప్ప దీవెన ప్రభా. ఈ రోజున మాకు ఆ స్థానాన్ని, మా జీవితంలో మేము కూడా అటువంటి స్థానాలు పోగొట్టుకుంటున్నామేమో, ఆ తలంతులు పోగొట్టుకుని నిర్లక్ష్యత చేస్తున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన అడుగుదాం, సరి చేసుకుందాం, మనం దేవునితో రీకనెక్ట్ అయిదాం. దేవుడిచ్చిన తలంతులు వాడుకున్నాం. అట్టి కృప, అట్టి దీవెన దేవుడు మనందరికీ అనుగురించి దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకున్నాం. ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి స్థితిగతులను బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. నిజంగా ఎంతకాలం ఇంకా దేవునితో రీకనెక్ట్ కాకుండా ఉంది, అబ్రాహాములాగా కనెక్షన్ లేకుండా ఉండిపోయాం. అబ్రాహాములాగా దేవుని నమ్మకత్వంగా ఉండలేక, ఆ అబ్రాహాము దేవునికి ఎలా కనెక్షన్ కలిగి ఉన్నాడు, ఇస్సాకు ఎలా శాస్త్రంగా ఇచ్చాడో ఇస్సాకు అలా చేయగలిగాడు, వాడుకున్నాడు. ఆ కనెక్షన్ నీకున్నదా? ఏశావులాగా చేస్తున్నావేమో. నీ పరిస్థితి ఏంటి? నీ స్థితిగతులు ఏంటి? ఎలా ఉన్నావు ఆలోచించి. యాకోబుకి ఇచ్చే ఒక మంచి స్వాస్థ్య దీవెనను పోగొట్టుకుంటున్నావు. నన్ను క్షమించండి ప్రభు అని అడుగుదాం, నన్ను సరిచేయమని అడుగుదాం. చెప్పబడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించండి ప్రభు, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను యోగ్యునిగా చేయి ప్రభు. ఈ రోజున నాతో మీరు మాట్లాడారు ప్రభా, నన్ను సరి చేయడానికి ప్రభా, కృపదైచ్చాను ప్రభా, స్తోత్రం. నన్ను యోగ్యునిగా చేయి ప్రభా. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నిర్లక్ష్యత కలిగి ఉన్నానయ్యా, ఎన్నో నిర్లక్ష్యత చేశానయ్యా, ఎన్నో అవిధైనమైన పనులు చేశాను, గొప్ప దీవెనలు పోగొట్టుకున్నాను ప్రభా, నన్ను క్షమించండి ప్రభా. ఈ రోజు నేను ఒప్పుకుంటున్నాను, రీకనెక్ట్ అవుతున్నాను నీతో వల్ల. అబ్రాహాము స్వాస్థ్యము నాలోనికి వచ్చును గాక. ఓ అబ్రాహాము స్వాస్థ్యము ఏదైతే ఇచ్చాడో ఆ స్వాస్థ్యములోనికి నేను పెంచబడును గాక. ఆ కృప నాకు దయచేయండి, ఆ సహాయం చేయ ప్రభా. రీకనెక్ట్ అవుతున్నాను ప్రభా. నాలో నిర్లక్ష్యత ఉంటే, ధోరణి ఉంటే, ఆ నిర్లక్ష్యత ఇంతకుముందు నేను చేసి ఉంటే నన్ను క్షమించండి అయ్యా. నా కుటుంబానికి అలా ఉండడానికి వీలేదయ్యా. అయ్యా నీ దీవెన అబ్రాహాము కుటుంబంలాగా నేను ఉండగలగాలి. కృప దయచేయండి, సహాయం చేయండి. ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సిస్టర్ బేబీ గారు ప్రార్థన చేస్తారు. చేయండి, వినపడుతుంది.
స్తోత్రం స్తోత్రం ప్రభావ. ప్రభావ పరిశుద్ధ దినానికి ప్రభావ సంఘంతో కలిసి ప్రభావ నీ సన్నిధిలో గడపడానికి నాకు మా ఇచ్చిన సమయాన్ని ప్రభావ మన తండ్రి కీర్తన జ్ఞానం ద్వారా మరి నేను మెసేజ్ ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మా జీవితాలలో ప్రభావ మరి మేము ఆశీర్వాదాలను కోల్పోతున్నామంటే మరి ఏ విధమైనటువంటి మరి స్థితిలో మేము ఉన్నామో మాకు తెలియపరిచిన దేవా. మరి ఏ శవంలో మరి మా ముందు పెట్టారు తండ్రి. మరి యాకోబు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో మాకు తెలియపరిచిన ప్రభావ. మరి మా జీవితాలలో ప్రభావ నిత్యము నా తండ్రి మరి మేము ఈ సన్నిధిలో గడపాలి ప్రభావ. స్తుతించేవారు మక్కుపరిచేవారు నిత్యం నీకు అర్పించే వారు ఉండడానికి దయచేయండి ప్రభావ. దయగల దేవా నిత్యముగా కీర్తన ద్వారా మాతో మాట్లాడారు. నీ ఎందుకు భయభక్తిని కలగలని చెప్పారు ప్రభావ. ఎవరైతే నీ ఎందుకు భయభక్తిని కలిగి నీ సన్నిధిలో ఉంటారో మరి ఇలాంటి కీడు మాకు ఎటువంటి అమాయకాన్ని రాదని మాట్లాడే దేవుడు నాయన. మరి మా జీవితాలను సరి చేసుకోమని మరొకసారి మీకు ఆశీర్వాదాలు కావాలి అంటే మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా దేవునికి ఇష్టకరమైన జీవితంగా మీరు అలా జీవించాలని కుటుంబ పరంగా కూడా ప్రభావం నిజంగా మా పిల్లలకు మీరు ఎలాంటి జీవితాన్ని జీవింపజేయాలో మరి మాకు జీవితాలను మా పిల్లలకు నేర్పించాలని రోజు మాకు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు ప్రభావ. నిజంగా నా తండ్రి నిజంగా మా పిల్లలను దైవభక్తిలో పెంచేవారంగా మేము అందరం ఉండడానికి నీకు దయచేయండి ప్రభావ. ప్రతి ఒక్కరు కుటుంబ పరంగా ప్రభావ నిజంగానే ఈ సన్నిధిలో మోకడే ప్రార్థించేవారుగా ఉండడానికి నీకు దయచేయండి ప్రభావ. కుటుంబంలో యజమానురాలు ప్రభావ కుటుంబం కోసం సంఘం కోసం ప్రతి దాని కోసం ప్రార్థించేవారంగా మేము అందరము ఈ సన్నిధిలో ఉండడానికి నీకు దయచేయండి ప్రభావ. తండ్రి మాకు ఇచ్చిన మన స్వార్థం ఉపయోగించుకోవాలి. దేనికోసం మేము ఏం చేయాలని ఆలోచన కలసతో మాకు ఇచ్చినది ప్రభావ నీకోసం వాడబడే వాళ్ళని ఉండడానికి దయచేసి అడుగుతున్నాను ఆయన. వాక్యాలను చాలా ప్రభావ హృదయంలో ఉంచుకొని ప్రభావ మాకు అనునిత్యం మా జీవితాలలో ప్రభావ ఆ విధంగా మేము జీవించడానికి దయచేసి పరిశుద్ధాత్మ దేవుని పాద సంతానంలో అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. దేవుని కృప మనందరూ తోడై నీడే ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అదేవిధంగా ఒక ప్రకటన, ప్రాముఖ్యమైన ప్రకటన, చిన్న ప్రకటన.